హావ్యార్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందర ఇప్పుడు బడా నేతలైతే విచారణకు హాజరు కావాల్సిన అవసరం అయితే వచ్చింది. సో కేసీఆర్ గారు ఆల్రెడీ తనని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇవాళ ఈటెల గారు అయితే అటెండ్ అయ్యారు. అయితే అటెండ్ ముందు ఈటెల గారు ప్రెస్ తో మాట్లాడుతూ నాకేం సంబంధం, నా డబ్బు ఇవ్వడమే నా పని ఆర్థిక మంత్రిగా, అంతకు మించి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. మరి ఆయన మాటల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఈటెల గారు అయితే మాట్లాడేశారు, నాకు సంబంధం లేదు, ఆర్థిక మంత్రిగా డబ్బులు ఇవ్వడమే నా పని అంతవరకే అని చెప్పారు. అంటే ఈయన మాటల్ని మరి భిన్నాభిప్రాయాలు కాస్త వ్యక్తం అవుతున్నాయి. అంటే మీరు కాకపోతే మొత్తం కేసీఆర్ అయినా అన్నట్టుగా కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం. సో మరి ఆయన మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వెళ్లే ముందు ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తే, ఒకటి, నాకేం సంబంధం, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ రిలీజ్కి సంబంధించిన విషయాలు మాత్రమే నా పరిధిలో ఉంటాయి అని ఆయన చెప్పారు. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి వాదనే. ఆయన వాదనని ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఆర్థిక మంత్రి చేతిలో ఏముంటుంది? ఇప్పుడు నిధుల విడుదల. కానీ కాళేశ్వరంలో జరిగినటువంటి అంశం కానీ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, నిధుల విడుదల కంటే కూడా ఇంకా వేరే విషయాల చుట్టూ ఎక్కువగా వివాదం ఉంది. ఒకటి, కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ నిట్టనిలుగా చీరికలు బయట నెర్రలు బయట, అది సింపుల్గా నెర్రలుగానో చీరికలుగానో మిగలకుండా దాని సైజు పెరగటం. అక్కడి నుంచి మొదలై ఇక్కడ యుటిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వటం కానీ, యుటిలిటీ విషయం కానీ కీలకమైన అంశం. అంటే ఇరిగేషన్ శాఖకి సంబంధించిన అంశం, ఆర్థిక శాఖకి సంబంధించిన అంశం, వీటన్నిటితో పాటు అసలు మొత్తం నేనే దాన్ని డిజైన్ నేనే చేశాను అనేటటువంటి కేసీఆర్ వాదాన్ని బేస్ చేసుకుని చూస్తే డిజైన్ లోపం గురించి కానీ, ఇవి ప్రధానమైన అంశాలు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు కట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాలువలు తవ్వారు, దాంతోపాటు 3 బ్యారేజీలు కట్టారు. 3 బ్యారేజీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? ఒకటి, నిట్ట నిలువుగా పగిలింది, మిగతా 2 కూడా బుంగలు పడ్డాయి అనేది ప్రధానమైన అంశం. ఇది టెక్నికల్ లెవెల్. రెండోది, తుమ్మిడిహెట్టులో కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మేడిగడ్డకి మార్చడం ద్వారా తుమ్మిడిహెట్టులో ఇప్పటికే కట్టినటువంటి నిర్మాణాలు కానీ, తుమ్మిడిహెట్టు కాలువలు కొంత తీసినటువంటి కాలువలు కానీ నిరుపయోగంగా పోయినాయి. అది మిస్అప్రాపరేషన్ అనేది ఒక ప్రధాన అంశం. దాంతోపాటు ఇక్కడ కట్టినటువంటి వీటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదు అనేది. తర్వాత ఈ అంశానికి, దీనికి మొత్తానికి కారణమైనటువంటి రివర్స్ పంపింగ్ విషయంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. పైకి ఎత్తిపోసేసరికి, పైనుంచి వర్షాలకి నీళ్ళు వచ్చేసరికి వాటిని మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తున్నాం అనేది. అంటే ఇక్కడ నిధుల వాడకం ఎఫిషియెంట్గా జరిగిందా అనేది కూడా అంశం. ఒక పక్క ఎన్డిఎస్ఏ రిపోర్టు క్లియర్గా మిస్అప్రాపరేషన్ జరిగింది, అదే సందర్భంలో టెక్నికల్ గైడ్లైన్స్, టెక్నికల్ పారామీటర్స్ ఫాలో కాలేదు అని చెప్తారు. రెండో పక్క మిగతా ఏదైతే వాడినటువంటి నిధులకి సంబంధించినటువంటి అవుట్కమ్ లేదు అనేది, అదే సందర్భంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి వాటిని మధ్యలో వదిలేశారు అనేది చెప్తారు. నిజంగా ఆలోచిస్తే దీనికి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం? మొత్తం నేనే కట్టాను, నా చెమట రంగరించి, నా మేధస్సు రంగరించి కట్టానని చెప్పినటువంటి కేసీఆర్ కానీ, కాళేశ్వరంలో జరిగినటువంటి ఈ లోపానికి కారణమైనటువంటి ఇంజనీరింగ్ వైఫల్యానికి సంబంధించినటువంటి అంశంలో ఇంజనీర్లను కానీ వీళ్ళని బాధ్యతలు చేయాలి అనేది ప్రాథమికంగా అని కనిపిస్తున్న అంశం. కానీ విచారణకి పిలవటం అనేది, విచారణకు పిలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా భావించక్కర్లేదు. దానికి కొంచెం మీద వివరణ. 109 మందిని ఇప్పటికే పిలిచారు. ఈరోజు వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ 110వ పర్సన్. కాబట్టి కేసీఆర్ వెళ్ళేలోపే హరీష్ రావు వెళ్తున్నారు కాబట్టి 111 ఆయన అవుతారు, 112 కేసీఆర్ అవుతారు. ఈలోపు ఇంకెవరన్నా ఉంటే కేసీఆర్ నెంబర్ పెరిగేటటువంటి అవకాశం. ఇక్కడ జరుగుతున్నది ఆయనని దోషిగా నిలబెట్టే ప్రక్రియ అయితే కాదు. ఓకే. కానీ ఈటెల రాజేందర్ వివరణ ఇచ్చే క్రమంలో కూడా ఇదే బాధ అని చెప్తారని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఈటెల రాజేందర్ని పిలిచినట్టే కేసీఆర్ని పిలుస్తున్నారు, ఈటెల రాజేందర్ని పిలిచినట్టే హరీష్ రావుని పిలుస్తున్నారు. నిధుల విడుదలకి సంబంధించినటువంటి అంశం మీద ఈటెల రాజేందర్ని పిలిచారు. రెగ్యులర్ ప్రొసీజర్ ఏముంటుందంటే, అంటే ఆర్థిక శాఖలో ఆ ఇండెంట్ బిల్లు రాగానే దాని మీద
అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత అంటే ఇరిగేషన్ శాఖ అప్రూవ్ చేయాలి, కాళేశ్వరం కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ అప్రూవ్ చేయాలి, తర్వాత ఆర్థిక శాఖ వస్తుంది. ఆర్థిక శాఖలో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అని, బడ్జెట్ బీఆర్ఓలు అంటారు వాటిని, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ వస్తాయి. ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఆధారంగా ట్రెజరీ ఆ బిల్ని చెల్లింపు చేస్తుంది. ఇక్కడెక్కడన్నా అవకతవకలు జరిగినాయా అనేది ప్రధానంగా చర్చనీయాంశమే. ఇది ఒక డిబేటబుల్ టాపికే, ఇక్కడెక్కడా విభేదం లేదు. కానీ ఈ అంశాన్ని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటిది కానీ, రేపు హరీష్ రావు చెప్పబోయేటువంటిది కానీ ఇదే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఏం సంబంధం అనేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిని కూడా పిలుస్తారా, ఇరిగేషన్ శాఖ మంత్రిని పిలిచినటువంటి క్రమంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకమైన కంక్లూజన్స్కి వస్తారు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. కానీ ఇవి వీళ్ళు అంటే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ చెప్పేటటువంటి వాటిని క్రోడీకరించి తర్వాత కేసీఆర్ని కూడా వివరణ అడిగేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారనే ఆసక్తి అయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందని చెప్పక తప్పదు. ఓకే, కేసీఆర్ గారు కూడా ఆల్మోస్ట్ ఈ తరహా అసలు ఇదంతా కూడా కక్షపూరితమే అన్నట్టుగా కూడా మాట్లాడే అవకాశం. ఒకటి ఏంటంటే కేసీఆర్ గతంలో అంతా నా మేధస్సు రంగరించి కట్టా, నేను శ్రమ పడ్డా, నేను ఇతరులు మానేసి డిజైన్ చేశా అన్న కేసీఆర్ ఆ తర్వాత ఈ వివాదం వచ్చి ఇదంతా అయ్యేసరికి నాకేం సంబంధం, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఇంజనీర్లను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు ఏంటి అని ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆ వ్యాఖ్య చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ అదే రకమైనటువంటి భావం చెప్పేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.